పశ్చిమాసియా సంక్షోభంలో ఇరాన్పై అమెరికా గెలుస్తూ ఓడిపోతోంది. అంతర్జాతీయ వ్యూహాత్మక విశ్లేషకులు కూడా ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు. సైనిక పరంగా అమెరికా పైచేయి సాధిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ వ్యూహాత్మకంగా దీర్ఘకాలిక లక్ష్యాల పరంగా మాత్రం అది తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే సైనిక సాంకేతిక పరంగా అమెరికా తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూనే ఉంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా అమెరికా ఇజ్రాయెల్ శక్తులు ఇరాన్ అణుక్షిపణి వ్యవస్థలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, సైనిక మౌలిక సదుపాయాలపై తీవ్రమైన దాడులు చేసి వాటిని బలహీనపరిచాయి. ఇరాన్ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ వంటి కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడులు ఆ దేశ అధికార యంత్రాంగాన్ని తాత్కాలికంగా దెబ్బతీశాయి. అమెరికా విధిస్తున్న కఠినమైన ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధంతో ఇరాన్ చమురు ఎగుమతులను, ఆర్థిక వ్యవస్థను ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఇవన్నీ అమెరికా సాధించిన టాక్టికల్ విజయాలు. అయితే అమెరికా ఎక్కడ ఓడుతోంది అన్నదే ఇక్కడ ప్రధానం. అంటే యుద్ధంలో కేవలం భౌతిక విధ్వంసం సృష్టించడం మాత్రమే విజయం కాదు. అమెరికా ఆశించిన రాజకీయ వ్యూహాత్మక లక్ష్యాలు నెరవేరకపోవడమే దాని ఓటమికి సంకేతం. హర్ముజ్ జలసంధిపై నియంత్రణ కోల్పోవడం అమెరికాకు పెద్ద వ్యూహాత్మక ఓటమనే చెప్పాలి. ఎంత అణిచివేయాలని చూసినా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టును నిలుపుకుంది. అక్కడ వాణిజ్య నౌకలపై అది జరుపుతున్న దాడులు ప్రపంచ ఇంధన మార్కెట్ను కుదిపేస్తున్నాయి. ఇరాన్ను పూర్తిగా లొంగదీసుకోవడం లేదా అక్కడ పాలనా మార్పు తీసుకురావడం అమెరికా వల్ల కావడం లేదు. జూన్లో కుదిరిన ఇస్లామాబాద్ శాంతి ఒప్పందం కేవలం కొన్ని రోజులకే కుప్పకూలడం దీనికి నిదర్శనం. ఇక అమెరికా అతిపెద్ద ఫెయిల్యూర్ మిడిల్ ఈస్ట్ లోని తన మిత్ర దేశాలను రక్షించలేకపోవడం. అమెరికా దాడులకు ప్రతిగా గల్ఫ్ ప్రాంతాల్లోని బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ వంటి అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతుంది. ఇది ఆ ప్రాంతంలో అమెరికా రక్షణ సామర్థ్యంపై ప్రశ్నలను లేవనెత్తుతుంది. యుద్ధం వల్ల అమెరికా టాక్స్ పేయర్స్ పై $100 బిలియన్ భారం పడుతోంది. డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహాలు అమెరికా కాంగ్రెస్ లోని తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి. మొత్తంగా చెప్పాలంటే భౌతిక దాడులు, ఆయుధ సంపత్తి పరంగా అమెరికా నిరంతరం గెలుస్తూనే ఉన్నట్లు కనిపిస్తున్నా పశ్చిమాసియాలో శాంతిని స్థాపించలేకపోవడం, ఇరాన్ ప్రతిఘటనను పూర్తిగా అణచలేకపోవడం, ప్రపంచ చమురు మార్కెట్లను సురక్షితంగా ఉంచలేకపోవడం వంటి కారణాల వల్ల అమెరికా వ్యూహాత్మకంగా ఓడుతుంది. అందువల్ల ఇరాన్ సంక్షోభంలో అమెరికా పరిస్థితిని గెలుస్తూ ఓడుతున్న వ్యూహం అనడం 100% సమంజసం.